హాయ్ ఫ్రెండ్స్, ఫోన్ పేలో యూపీఐ పిన్ ఎలా చేంజ్ చేయాలి, మరి యూపీఐ పిన్ అనేది మర్చిపోయి ఉంటే ఎలా రీసెట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఫోన్ పే ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది, సైడ్ లో మీ ప్రొఫైల్ ఎంత ఉంటుంది క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది, మరి యూపీఐ ఐడి ఎంత చూపిస్తుంది. యూపీఐ పిన్ చేంజ్ చేయాలంటే పేమెంట్ మెథడ్స్ లో బ్యాంక్ అకౌంట్స్ ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫోన్ పేతో కనెక్ట్ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అనేవి చూపిస్తుంది. మీరు ఏ బ్యాంక్ది యూపీఐ పిన్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. బ్యాంక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా యూపీఐ పిన్ అని ఉంది, సైడ్ లో చూసారా రీసెట్ చేంజ్, రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రీసెట్ అంటే యూపీఐ పిన్ అనేది మర్చిపోయి ఉంటే అంటే మన ఏటీఎం కార్డుతో మరి ఆధార్ కార్డుతో మీ పిన్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ఆధార్ కార్డ్ మరి ఏటీఎం కార్డు, అంటే ఆ బ్యాంక్ తో లింక్ ఉన్న ఆధార్ కార్డ్ మరి ఏటీఎం కార్డు ఈ రెండు ఉంటే మనం పిన్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ తో మీరు ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఎంటర్ ద ఫస్ట్ 6 డిజిట్ ఆఫ్ ఆధార్ నంబర్, అంటే మీ ఆధార్ కార్డ్ది ఫస్ట్ లో ఉండే 6 నంబర్లు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే మీ ఆధార్ కార్డుతో లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే చేస్తే ఎంటర్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని వస్తుంది. అంటే పిన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అదే పిన్ని కన్ఫర్మ్ 6 డిజిట్ పిన్ అని వస్తుంది. ఏ పిన్ అయితే ఎంటర్ చేస్తారో అదే పిన్ని మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే చేస్తే పిన్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏటీఎం కార్డుతో కూడా సెట్ చేసుకోవచ్చు. ఏటీఎం కార్డ్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు ఎంటర్ ద లాస్ట్ 6 డిజిట్ ఆఫ్ కార్డ్ నంబర్ అని వచ్చింది. ఏటీఎం కార్డ్ లో లాస్ట్ లో ఉండే 6 నంబర్లు ఎంటర్ చేయండి. డౌన్ లో కార్డ్ అనమాట ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఎక్స్పైర్ డేట్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉన్న మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేస్తే ఎంటర్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని వస్తుంది. అదే పిన్ ఎంటర్ చేసి ఓకే చేస్తే పిన్ అనేది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం చేంజ్ చేయాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేంజ్ మేము క్లిక్ చేసామంటే ఎంటర్ 6 డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ అని ఉంది. ప్రజెంట్ ఏ పిన్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ పిన్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ 6 డిజిట్ న్యూ యూపీఐ పిన్ వచ్చింది. ఏ పిన్ అయితే మీరు సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పిన్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అదే పిన్ని మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేస్తే మీ పిన్ అనేది చేంజ్ అయిపోయింది. చూసారా సక్సెస్ఫుల్ అప్డేటెడ్ యూపీఐ పిన్ అని వచ్చింది. అంటే మీ పిన్ అనేది చేంజ్ అయిపోయింది. మన పిన్ చేంజ్ అయిందా లేదా కన్ఫర్మేషన్ కోసం చెక్ బ్యాలెన్స్ ఉంది చూసారా, చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి మీ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ పిన్ అయితే సెట్ చేస్తారో ఆ పిన్ అనేది ఎంటర్ చేసి బ్యాలెన్స్ అనేది చెక్ చేస్తే పిన్ అనేది చేంజ్ అయిందో లేదో తెలిసిపోతుంది. మరి ఈరోజు వీడియో ఎందుకే ఫ్రెండ్స్, వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.